వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచి సాగునీరు విడుదల, రైతులతో కలిసి విడుదల చేసిన కడియం శ్రీహరి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని న్యాయవాదుల నిరసన, హామీ అమలు చేయకపోవడంపై ఆగ్రహం. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు తప్పని గ్యాస్ తిప్పలు, అద్దంకి ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ల కొరత. టాబ్లెట్ల అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం, ముగ్గురు అరెస్ట్, సరఫరాదారుల కోసం గాలింపు. పటాన్చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన, శక్తి స్కీమ్ రద్దు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రకాశం జిల్లా అద్దంకిలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నెలకు సుమారు 10 సిలిండర్లు అవసరమవుతుండగా 1 లేదా 2 మాత్రమే అందుతున్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కట్టెల పొయ్యలపై వంట చేయాల్సి వస్తోందన్నారు. పొగతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి తగినన్ని సిలిండర్లు కేటాయించాలని కోరుతున్నారు. రావట్లేదా? ఎప్పటి నుంచి రావట్లేదు? మాక్సిమం ఒక 5 నెలల నుంచి. 5 నుంచి రావట్లేదు. ఎట్లా చేస్తున్నారు? కట్టెల పొయ్యిల మీదే చేస్తున్నాడు డైలీ. ఇంకా కట్టెలు తెప్పించుకోవటం, ఇంకా 2 పొయ్యిలు పెట్టుకొని ఇంకా డైలీ కట్టెల పొయ్యి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 270 మంది. 270 ఇక్కడ. మరి గ్యాస్ వల్ల మీకు ఇబ్బంది? దీనివల్ల ఇబ్బంది సార్. కట్టెల పొయ్యి అశ్వరావుపల్లి రిజర్వాయర్ల కింద పాత ఆయకట్టకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ధర్మసాగర్ రిజర్వాయర్ నక్కల తూము ద్వారా రైతులతో కలిసి తొలిసారిగా సాగునీటిని విడుదల చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావం ఉన్నప్పటికీ దేవాదుల ద్వారా రిజర్వాయర్లను నింపామని, ప్రస్తుతం 50% పైగా నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే యాసంగి నుంచి 2 పంటలకు నీరందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకారం మళ్ళీ
పాత జెరాక్స్ ఇచ్చింది లెక్క పెట్టింది. దాని ప్రకారం మళ్ళీ ఇమేజ్ డిస్ప్లే చేసి గారు వచ్చారా? పాత ఇరిగేషన్ వాళ్ళు పాత జెరాక్స్ ఇచ్చింది లెక్క పెట్టింది. దాని ప్రకారం మళ్ళీ ఇమేజ్ పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలసిన శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు. ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త గోపాలకృష్ణ దంపతులు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో హోమాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఓం రాజసాయ నమః ఓం తామసాయ నమః ఇది కృత్వా గర్భాణ్యస్య అష్టౌ వృక్షాయ అవాచీనపాన్య అగ్నిరోక్ష శాసితో వా సంపృజ్య అగ్నిరత అగ్నిర ఉత్తరతో వా పూర్వతో వా అన్యతో వా అంతర్జాతు పాత్రధ్యేనాగ్నిం సువాసీనరాజ్యం ఆధ్యాయ దూర్భూషం గగ్నం ప్రజ్వాయ ప్రసన్న వైరాసుక శివస్పద స్వాహాక్షేదాశివ దేవి భర్వి ఆద్యస్థల ప్రోక్షణ ప్రార్థన కృష్ణశ్రావి బంధం నుంచి అరణకాని రాత్రాలు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి ఆర్సీఎం కాలనీలో రైల్వే గేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కోసం తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించాలని, తరువాతే ఇల్లు ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు పరిధిలో ఆర్సీఎం కాలనీ రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ అంటే రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తున్నామనే పేరుతో ఇక్కడ ఉన్న దళితుల్ని సుమారు 16 కుటుంబాల వాళ్ళని తొలగించాలని చెప్పి 20వ తారీఖుతో డెడ్ లైన్ విధించారు. ఇది సరైంది కాదు. ఎక్కడైనా తొలగించేటప్పుడు అక్రమాలు చేసే అంటే ప్రభుత్వం చేసేటప్పుడు ఎంఆర్ఓ గారు కూడా ఈ బాధితుల్ని తక్షణమే సందర్శించి గతంలో ఆర్డీఓ గారు చైతన్య కుమార్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేసే దానికోసం ఇక్కడున్న రెవెన్యూ అధికారులు ప్రయత్నం వెళ్ళిపోయాడు. మమ్మల్ని కలవనీయకుండా పక్కదారి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా చైర్మన్ గారిని కూడా కలిసాం. అయ్యా మా ప్రభుత్వం వస్తే ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటున్నారు. ప్రభుత్వాలు వచ్చిన ఏ ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇళ్ల స్థలాలు వచ్చినాయి. ప్రత్యేకించి వీళ్ళకేమి రాలే. ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చినాయి. ఇక్కడ ప్రత్యేకించి ఆ పూట పన్నే మా కడుపు నింపిద్ది. ఏ పూట తెచ్చుకుంటే ఆ పూటే కడుపు నింపిద్ది. గంజి అయినా ఇంకోటైనా ఏదైనా మా బ్రతుకుల్లో. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద కేసముద్రం పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ, డిఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. విద్యార్థులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు పలువురు విద్యార్థులను బయటకు పంపించారు. దీంతో కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్త నెలకొంది. ఇప్పుడు మేము మా డిప్లొమా స్టూడెంట్స్ ని తీసుకెళ్లి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కలుపుతున్నారు. దానివల్ల డిప్లొమా చదువుకునే వాళ్ళకి ఫ్యూచరే ఉండదు. ఇప్పుడు మేము డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్ కి వెళ్తాం. అది కూడా తీసేస్తే మేము ఎంసెట్ రాయడానికి ఈసెట్ రాయడానికి ఉండదు. అండ్ మేము అందరం పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాం. ఇప్పుడు ప్రైవేట్ మాకు అదైతే న్యాయం కాదు సార్. మాకు డిప్లొమా కావాలి, బీటెక్ సెకండ్ ఇయర్ లాటరల్ ఎంట్రీ కావాలి. మొత్తం కూడా మా డిమాండ్లను నెరవేర్చనని చెప్పేసి రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాలలో అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ 97 తీసుకొచ్చి ఈరోజు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను
వాళ్ళని ఇబ్బందులు పెట్టారు, విద్యార్థులను పోలీసులు తీసుకుపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఈరోజు శాంతియుతంగా మేము వాళ్ళ ధర్నాకు మధ్య తెలియస్తే పోలీసులు మాత్రం కేసులు పెడతాం, మీ సంఘం ఎదిరిస్తారు, మీరు ఎట్లా బెదిరిస్తారు మేము కూడా చూస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో రేవంత్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సీనియర్ సివిల్ కోర్టు న్యాయవాదుల 3 రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీను 2 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని అసోసియేషన్ అధ్యక్షుడు సరవయ్య అన్నారు. వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు అని చెప్పేసి ఇవ్వలేదు, వాళ్ళు విస్మరించినారు. చంద్రబాబు నాయుడు కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన లోకేష్ గారు కూడా చెప్పినారు. ఆయన చెప్పిన దానికే మేము కట్టుబడి మా శాయశక్తితో ప్రభుత్వాన్ని కూడా మేము తెలియపరచామని చెప్పేసి మేము మీకు హామీ ఇస్తున్నాం. శరభయ్య బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందికొట్టు. ఈరోజు రేపు మర్నాడు 3 రోజులు కంటిన్యూషన్గా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరియు గతంలో హామీ ఇచ్చినటువంటి లోకేష్ గారు ప్రతిసారి కర్నూలుకు వచ్చినప్పుడల్లా మేము బెంచ్ ఇస్తామని అంటున్నారు. లాస్ట్కి వచ్చేసరికి సర్క్యూట్ బెంచ్ ఇస్తామని ఈ విధంగా మాట తప్పడం సమంజసం కాదు. గతంలో ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చినారో దానికి కట్టుబడి తరచు సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ పోవడం సమంజసం కాదు. కాబట్టి మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ కర్నూలు డిస్టిక్ మొత్తం ఈరోజు అన్ని బార్ అసోసియేషన్లు ప్రెసిడెంట్లు ఆధ్వర్యంలో 3 రోజులు బైకాట్ చేస్తున్నారు. అదేవిధంగా మా నందికొట్టు జేసీ గారికి మా రిప్రజెంటేషన్ పంపడం అయింది. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే హైకోర్టు పర్మనెంట్ బెంచ్ కర్నూలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అడ్వకేట్ వి శరభయ్య బార్ ప్రెసిడెంట్ నందికొట్టు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో 7 రోజులుగా త్రాగునీరు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరనాడు వీధిలో సిపిఎం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో పైపుల వద్ద నిరసన చేపట్టారు. అధికారులు హామీ ఇచ్చినా నీటి సరఫరా పునరుద్ధరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రంలోగా నీరు అందించకపోతే శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని సిపిఎం మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి హెచ్చరించారు. మీకేటంటే మీకు బోర్లు ఉన్నాయి, మీకు కరెంట్ అక్కర్లేదు, మీకు ఏది లేదు, మాకు కరెంట్ లేదు, బోర్ లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమర కేంద్రంలో 7 రోజులు అవుతుంది, మంచినీరు లేదు. ఇదండి కొలైపోయింది. ఈ మండలం వెతికిలాడే పరిస్థితి ఉంది. ఇది చాలా దారుణమైన పరిస్థితి తెలియజేస్తున్నాం. మొన్న మేము మొన్న పత్రిక ప్రకటిస్తే ఈ పంచాయతీ కార్యదర్శి గారు ఎంపీడీఓ గారు మేము మంగళవారం కల్లా నీరు ఇస్తామన్నారు. నిన్న మంగళవారం అయిపోయింది. ఈరోజు బుధవారం సాయంత్రం కల్లా కానీ నీరు ఇవ్వకపోతే శుక్రవారం ఈ మహిళలందరూ తీసుకెళ్లి కొమరాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంత ఘోరం, ఎంత అన్యాయం, ఇంత మహిళలకు ఎంత ఇబ్బంది పెడతారా మండల కేంద్రం. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కండివరం గ్రామంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. విశాఖ డైరీ డైరెక్టర్ సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో నిర్వహించిన శిబిరాన్ని సహాయ సంచాలకులు డాక్టర్ చిట్టినాయుడు ప్రారంభించారు. ఎల్నినో ప్రభావం, పశుగ్రాసం పెంపకం, థైలేరియా టీకాలు, లింగ నిర్ధారిత వీర్యం, ఏడాదికి 1 దూడ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. 40 ఆవులు, 20 గేదెలకు చికిత్స, 93 పశువులకు థైలేరియా టీకాలు, 121 పశువులకు నట్టల నివారణ మందులు అందించారు. మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఆవులకైతే మనం చేయించుకోవాలి తప్ప పట్టు కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఆవులకైతే ఉదయం వచ్చింది అనుకోండి, సాయంత్రం మళ్ళీ మరుసటి రోజు ఉదయం చేయించాలి. ఈ రోజు ఉదయం వస్తే ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం చేయించాలి. ఆవులకి గేదెకు అనుకోండి ఈ రోజు ఉదయం వచ్చింది అనుకోండి, ఈ రేపు ఉదయమే చేయించాలి. ఈ రోజు చేయించకూడదు. ఈ రోజు గేదె ఉదయం ఇంజక్షన్ కట్టుకొచ్చిందంటే రేపు ఉదయం ఉంటాయి, మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఒకటి మనం టైం చూసుకోవాలి. కట్టడానికి ముఖ్యమైనది ఏంటంటే
పశువుకి మనం ఏ టైంకి కట్టేస్తున్నాం అనేదే ముఖ్యం అన్నిటికన్నా. దానిలోనే సగం మనకి ఏంటంటే కట్టు నిలుకి సంబంధించిన ఇంజక్షన్లు వాడుకొని అప్పుడు అది ఇంజక్షన్ చేయించాలి. అది ఏమైనా డౌట్లు ఉంటే మీరు అడగచ్చు, చెప్తాం. ఏంటంటే ఇప్పుడు మెయిన్ మీకు కొన్ని ఈ కట్టుకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి తెలియట్లేదు ఇంకా చాలా మందికి. అలాగే ఈయన తర్వాత ఖచ్చితంగా 60 రోజులకు వచ్చాయి ఎదను మాత్రం కట్టించుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి సంవత్సరానికి ఒక దూడ ఖచ్చితంగా మనకు వస్తుంది. దానికి సంబంధించి కట్టించిన తర్వాత ఒక 10 రోజులు మనం మేపు కొంచెం తగ్గిస్తాం, మీకు తెలుసు, పులిపది తగలకుండా. తర్వాత నుంచి మళ్ళీ మేపు తెచ్చుకున్నట్లయితే పాలుకి ఇబ్బంది ఉండదు, పెయ్య పెరగడానికి కూడా ఇబ్బంది ఉండదు. సరే, మనం క్యాంప్ స్టార్ట్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ హరహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణ స్వరూప దంపతులు బండారు సత్యనారాయణ, సుజాత దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకం, విశేష పూజలు చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రావణ మాసం 1 రోజుల పాటు ప్రతిరోజు 2 దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉపేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కృష్ణ దంపతులు, సత్యనారాయణ గౌడ దంపతులు ఈరోజు పూజ గావించుకున్నారు. మరి వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఇళ్ళవేళలా అండదండగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా సెప్టెంబర్ 1, 2026 అయ్యప్ప స్వామి ఆలయం యొక్క వార్షికోత్సవ మహోత్సవం ఉంది. ఆ యొక్క కార్యక్రమంలో అన్ని నీరుగా అభిషేకం చేసే కార్యక్రమం నిర్వర్తించదలుచుకున్నాము. ఆ కార్యక్రమానికి గాను 516 రూపాయలుగా రుసుము నిర్ణయించాము. అదేవిధంగా ఆ రోజు స్వామివారి యొక్క పల్లకి సేవ గుళ్ళోనే ఉంటుంది. తదనంతరం సాయంత్రం ఉదయం 5 గంటల ప్రారంభమవుతుంది గణపతి హోమంచే ఆ అయ్యప్ప స్వామి యొక్క అభిషేకము. తదనంతరం స్వామిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మాల వేసుకున్న స్వామి ఈ యొక్క శ్రావణ మాసంలో అయ్యప్ప స్వామి పూజ గావించుకోవాలని చాలా మంది కుతూహల పడుతుంటారు. మరి ఈ యొక్క 1వ తారీఖు కూడా శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ఈ పరిపూజ కార్యక్రమాన్ని అందరూ హాజరై చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బీసీలకు టీడీపీ ఎప్పుడు అండగా ఉంటుందని యాదవ సాధికార సమితి అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ అన్నారు. చిత్తూరు టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 10% పెంచడం హర్షణీయమని, ఇందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల కోసం 33% రిజర్వేషన్ కల్పించినందుకు గంగాధర నియోజకవర్గం బీసీలందరి తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం అని మరొకసారి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా బీసీలకు ఒక చట్టం తయారు చేస్తానన్నారు. ఆ బీసీలకు కూడా చట్టం తయారు చేస్తారనే నమ్మకంతో మేమున్నాము. ఖచ్చితంగా అది కూడా అమలు చేస్తారు అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీల కోసం పుట్టిన పార్టీ కాబట్టి మొదటి నుంచి బీసీలకి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, మన స్పీకర్ బీసీ, ఇలా చెప్పుకుంటా పోతే ఉన్నతమైన పదవులు చాలా బీసీలకే ఉన్నాయి కాబట్టి మేము బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఈ వైసీపీ పార్టీ బీసీలని ఎంతోమందిని పొట్టున పెట్టుకున్నది. అయినా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలను ఉన్నతమైన స్థానం కల్పించినందుకే మాకు బీసీల తరపున చాలా ఆనందదాయకంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా గారా మండలం తూలుగు పంచాయతీ ఉప్పర్పేటలో టీడీపీకి చెందిన 4 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. రైతులు, పేదల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ప్రజల సమస్యలపై వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. వారి వద్ద నుంచి ఒక పైసా ఆశించకూడదు. చాలా కష్టమైన పని. మాకు కూడా చాలా ఇష్టమైనటువంటి వాడు నాగభూషణం. కారణం నిజాయితీగా ప్రజల మధ్య ఉండేవాడని. ఏదైనా మంచి జరిగింది మీకు కూడా మంచి జరుగుతుంది.
ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైంది, మీరు చూస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మత్స్యకారుడికి జైల్లో పెడితే చూడడానికైనా వచ్చాడు. అతను వస్తే జిల్లా అందరూ ప్రవాహం లాగా వచ్చేసారు. ఇవి చిన్నదే కానీ ఇది ఒక సిగ్నల్. మన నియోజకవర్గానికే ఈ పిండోలు ఇలా కలిసి ఒక సిగ్నల్. అన్ని గ్రామాల్లో అందరూ కలిసి పనిచేద్దాం. మళ్ళీ రైతుల ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం, అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. ఆ దిశవైపు మీ అందరూ పని చేయాలని కోరుతూ ఇవాళ చేరిన కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని నా తరఫున, పార్టీ తరఫున తెలియజేస్తూ, నేను ఆర్గనైజ్ చేసిన నాగరిస్తూ, మీరే మొదట స్టార్ట్ చేసిన మీ మండలంలోన ఈ గ్రామంతో స్టార్ట్ అయింది. ఇది అలాగా జరిగి పెద్దదై తెలుగుదేశం ఎగిరిపోవడానికి నాంది ఈ ఊరు పెద్దపురపేటలోనే మొదటి పునాది పడింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మానవతా సంస్థ వారోత్సవాల్లో భాగంగా ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో విద్యార్థులు, సంస్థా సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బంగ్లా సర్కిల్లో మానవహారం నిర్వహించి సేవా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంస్థకు కదిరి రంగారెడ్డి కుటుంబం ₹1,00,000 విరాళం అందజేసింది. బంగ్లా కాదు బండి కాడికి రావాలి. మా మూడంటే ముందుకు నువ్వు కొరవ సనత్ నగర్ నియోజకవర్గం ఫతేనగర్ జవహర్ కాలనీలో శ్రీ కనకదుర్గాదేవి, శీతలాదేవి, కాళికాదేవి ఆలయంలో శ్రావణ మాస శుద్ధ సప్తమి సందర్భంగా అమ్మవార్ల 30వ ప్రతిష్టాపన వార్షికోత్సవానికి ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో పాలిటెక్నిక్ విద్యార్థులు శక్తి స్కీమ్లో విలీనం చేయొద్దంటూ ఆందోళన చేపట్టారు. సుమారు 500 మంది విద్యార్థులు కళాశాల గేటు వద్ద నిరసన నిర్వహించి శక్తి స్కీమ్ను రద్దు చేయాలని నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పాలిటెక్నిక్ విద్యకు ప్రత్యేక వ్యవస్థ కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లాలో నెట్రాజైపాన్ టాబ్లెట్ల అక్రమ విక్రయంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ మందులను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి మొత్తం 1840 నైట్రాజైపాన్ 10 mg టాబ్లెట్లు 3 సెల్ ఫోన్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టాబ్లెట్కు 20కి కొనుగోలు చేసి 50కి విక్రయిస్తున్నట్లు దర్యాప్తుల్లో తేలింది. ప్రధాన సరఫరాదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన తర్వాత వీరు ఈచ్ ట్యాబ్లెట్ని వీళ్ళు 50 రూపీస్కి ఈచ్ ట్యాబ్లెట్ అమ్ముతూ ఉన్నారు. స్ట్రిప్ వచ్చేసి దానిపైన మనకు 58 రూపీస్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో వాళ్ళు దాన్ని 500 రూపీస్కి ఈచ్. ద కమిషనర్ టాస్క్ ఫోర్స్ రాజేంద్ర నగర్ జోన్ అండ్ మా కామాటిపుర SHO అండ్ వాళ్ళ టీం కలిసి ఈ నైట్రోజెపమ్ ట్యాబ్లెట్స్ ఎవరైతే ఇల్లీగల్గా వీటిని సప్లై చేస్తుందో వాళ్ళని పట్టుకోవడం, వీళ్ళకి కొన్ని సోర్స్లతో తీసుకురావడం, అదేవిధంగా ఇవి ఏంది అని అంటే ఇవి కొన్ని డాక్టర్స్ కొందరు పేషెంట్స్కి ప్రిస్క్రైబ్డ్ పేషెంట్స్కే ఇస్తారు. వీటిని మనం వాడితే అన్న ఇలాంటి ఇంజెక్షన్స్ కానివ్వండి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నారు అని అంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా నంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని మేము గోప్యంగా ఉంచి ఇది సప్లయర్ ఎవరు అనేది ఆ చైన్ని మేము బ్రేక్ చేస్తాం. సో ఈ ఇంజెక్షన్స్ చాలా యువకులు వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో శరీరంపై మరి ఆరోగ్యంపై చాలా ప్రభావం ఉంటుంది. సో మా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఎవరన్నా ఇంజెక్షన్స్ కానివ్వండి ట్యాబ్లెట్స్ వాడే వ్యక్తులు ఉంటే వాటిని మేము ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి డీ అడిక్షన్. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.